ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా WHO మార్గదర్శకాల ప్రకారం ORS 245 ml టెట్రాప్యాక్లో సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, సోడియం టిటేట్ తదితర ఎలక్ట్రోలైట్లు తగిన మోతాదుల్లో ఉండాలి. దీన్ని తాగడం వల్ల శరీరం కోల్పోయిన ఖనిజ లవణాలు తిరిగి భర్తీ అవుతాయి. అయితే మన దేశంలో అనేక కంపెనీలు కూల్ డ్రింకులు లాంటి చక్కెర ఎక్కువగా ఉన్న పానీయాలను ORS పేరుతోనో, ORSL రీబ్యాలెన్స్ లాంటి పేర్లతోనో అమ్ముతున్నాయి. ORS అనేది ఒక ఔషధం, స్టాప్ డ్రింక్ కాదు. కానీ ఈ నకిలీ పానీయాల్లో చక్కెర స్థాయి WHO సిఫారసు చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. మోషన్స్, వాంటింగ్స్తో బాధపడే పిల్లలు, పెద్దలు ఈ చక్కెర పానీయాలు తాగితే శరీరంలో డీహైడ్రేషన్ తగ్గిపోగా చక్కెర ఎక్కువగా అవడం వల్ల మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదకరమైన మోసాన్ని గుర్తించిన హైదరాబాదుకు చెందిన చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్ గారు సుమారు 8 సంవత్సరాలుగా ఈ పానీయాలపై పోరాటం చేస్తున్నారు. ఎట్టకేలకు డాక్టర్ శివరంజని పోరాటం వేలాది మంది ప్రజలకు వైద్య మద్దతుతో కేంద్రం సంస్థ FSSAI దిగొచ్చింది. అక్టోబర్ 14, 2025న ఒక కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇకపై మీరు డీహైడ్రేషన్ కోసం ORSLను కొనాలనుకుంటే షుగర్ డ్రింక్ రూపంలో ఉన్న రంగుల రసం ప్యాకెట్లు కాకుండా WHO అప్రూవ్డ్ ఫార్ములా ఉన్న ఫార్మసీల్లో లభించే సరియైన ORSను మాత్రమే అడగండి.